ఆమీర్ ఖాన్ చేతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవి మరో అరుదైన ఘనతను అందుకున్నారు. ఇటీవలే పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందుకున్న చిరంజీవి తాజాగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కారు. హైదరాబాద్లో జరిగిన ఈ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ ఆమీర్ ఖాన్ చిరంజీవికి ఈ అవార్డును అందజేశారు. 155కి పైగా చిత్రాల్లో తన డాన్స్తో అందరినీ అలరించినందుకు గాను చిరంజీవికి ఈ అవార్డు దక్కినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చిరంజీవికి కాంగ్రెస్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు ఫ్యాన్స్. మెగాస్టార్ చిరంజీవికి అవార్డులు కొత్తేం కాదు. నంది అవార్డుల నుండి పద్మ విభూషణ్ వరకు ఎన్నో అవార్డులను ఆయన అందుకున్నారు. అయితే ఇంకోసారి తెలుగువారు గర్వించేలా చేశారు చిరంజీవి. తాజాగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి చిరంజీవి ఎక్కారు. ఈ మేరకు హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికెట్ను బాలీవుడ్ స్టార్ ఆమీర్ ఖాన్ చిరుకి అందజేశారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతీయ చలనచిత్ర రంగంలో ప్రొలిఫిక్ ఫిల్మ్ స్టార్గా గిన్నిస్ రికార్డు అందుకున్నారు చిరంజీవి. 45 ఏళ్ల సినీ కెరీర్లో 156 చిత్రాల్లో చిరంజీవి నటించారు. ఇప్పటి వరకు 537 పాటల్లో 24,000 డాన్స్ మూమెంట్స్ చేసినందుకు చిరంజీవికి ఈ అవార్డు దక్కింది. నిజానికి టాలీవుడ్లో డాన్స్ అంటే మొదటిగా గుర్తొచ్చేది చిరు పేరు. ఇక మెగాస్టార్కి గిన్నిస్ రికార్డు దక్కడంతో సోషల్ మీడియాలో మామూలు హంగామా లేదు. చిరుకి గిన్నిస్ రికార్డు దక్కడంపై ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. మెగాస్టార్కి శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం ట్రెండింగ్లో ఉంది. ఇక ఈ ఏడాది మొదట్లో దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ను చిరంజీవి అందుకున్నారు. ఇక కెరీర్ విషయానికి వస్తే చిరంజీవి ప్రస్తుతం వశిష్ఠ డైరెక్షన్లో విశ్వంభర చిత్రం చేస్తున్నారు. సోషియో ఫ్యాంటసీ జోనల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ సరసన త్రిషా హీరోయిన్గా నటిస్తోంది. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రం చిరు కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలుస్తోందంటూ డైరెక్టర్ వశిష్ఠ చాలా నమ్మకంగా చెబుతున్నారు. ఖచ్చితంగా మెగాస్టార్ టాప్ 3 మూవీస్లో ఇది చోటు దక్కించుకుంటుందంటూ చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రంలో త్రిషాతో పాటు మరో 5 హీరోయిన్లు కూడా నటిస్తున్నారట. కానీ ఇప్పటి వరకు త్రిష, ఆషికా రంగనాథ్ పేర్లు మాత్రమే రివీల్ చేశారు. ఇంకా మీనాక్షి చౌదరి, మృణాల్ ఠాకూర్, ఈషా చావ్లా, సురభి కూడా నటిస్తున్నట్లు టాక్. ఇక రావు రమేష్ ఇందులో విలన్గా యాక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. చిరంజీవి చివరి సినిమా భోళా శంకర్ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో యంగ్ డైరెక్టర్ వశిష్ఠకి చిరు అవకాశం ఇచ్చారు. బింబిసారా చిత్రంలో బ్లాక్ బస్టర్ కొట్టిన వశిష్ఠ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.